श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे। చిన్నప్పుడు మా అమ్మ నాకు మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే యు ఆర్ నాట్ కాల్డ్ అ మ్యాన్ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు, కష్టమైంది కూడా. భరత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగా గాని, పక్షపాతంగా గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చాలా రోజుల నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల గ్రామాల్లో పర్యటిస్తున్నాను. అక్కడ పరిస్థితులు, సమస్యలు తెలుసుకున్నాను. ఆన్ హోల్ నాకు అర్థమైంది ఏంటంటే, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రకమైన సమస్యలు. ఒక ఊరికి బడి అవసరం, ఇంకో ఊరికి లైబ్రరీ, ఇంకో ఊరికి రోడ్. ఒక ఊరైతే మేడం స్పీకర్ బతికినంత కాలం బతికి పోయిన తర్వాత సక్రమంగా క్రిమేట్ చేయడానికి శ్మశానం అడిగారు. ఇంకో ఊళ్ళో నీటి సమస్య, ఇంకో ఊళ్ళో దోమల సమస్య, ఒక ఊళ్ళో అయితే చెరువు పూడికలు తీయించమని అడిగారు. అన్ని ఊళ్ళకి వేరే వేరే అవసరాలున్నాయి. వీటన్నిటినీ కామన్ గా అడ్రస్ చేయలేం మేడం స్పీకర్. అలాగని 23,000 గ్రామాల గురించి వేరే వేరేగా ఇక్కడ కూర్చొని డిస్కస్ చేయటం కూడా కష్టమే. ఆర్థిక నిపుణులు, మేధావులతో డిస్కస్ చేసి ఒక సింపుల్ సొల్యూషన్కి వచ్చాను. ఏ గ్రామం సమస్య ఆ గ్రామస్తులందరూ కూర్చొని చర్చించుకొని అందరికీ ఆమోదమైతే వెంటనే వాళ్ళ నిధులు విడుదలవుతాయి. ముఖ్యమంత్రి గారు, అసలు వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చేయటం ఏంటండి? ఇక మనమంతా ఏం పీకాలి, ఎక్కడ పీక్కోవాలి? ఎలక్షన్స్ లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏం స్కీములు సార్ ఇవి? బాబు సుధాకర్, కాసేపు కెమెరాలు కట్టేయండి. కడుపులో బాధ కూడా ఫ్రీగా కక్కోలేకపోతున్నాం సార్. వాళ్ళ సమస్యలు మనం మాత్రమే పరిష్కరించాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజలు,
మనం నాయకులం, అది మీరు గుర్తించాలి. ఇక్కడి నుంచి ఊళ్ళు చాలా దూరం ఉన్నాయి సార్. వాళ్ళ సమస్యలు మనకు వినపడినంత దూరం, కనపడినంత దూరం. సార్ ఇది అన్యాయం సార్. ఒక్క ఊరికి 5 కోట్లు ఇస్తే మిగిలిన రాష్ట్రాన్ని ఎలా రన్ చేస్తారు సార్? 23,000 గ్రామాలకి 5 కోట్లు చొప్పునిస్తే 1,15,000 కోట్లు అవుతుంది. విలేజెస్ అన్ని కవర్ అయి ఇంకా సగం బడ్జెట్ ఉంటుంది. పరిపాలన కూడా తేలికవుతుంది. అయితే చట్టాన్ని రాజ్యాంగాన్ని మార్చేస్తారా? ఇప్పటి వరకు ఎవ్వరూ అలా చేయలేదు. వాళ్ళంతా పిచ్చోళ్ళా? మనమంతా సక్రమంగా ఉంటే ఈ ఆలోచన వచ్చేదే కాదు సార్. 70 ఏళ్ళగా గ్రామాలు మారలేదు, వాళ్ళ బతుకులు మారలేదు. వీడొస్తే చేస్తాడు, వాడొస్తే చేస్తాడని ఓట్లేస్తూ ఎదురుచూడటం తప్ప ఏమీ ఒరగలేదు సార్. అంటే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మీ బతుకులు మీరు చావండి పని నుంచి తప్పించుకున్న నాయకుల్ని మిమ్మల్ని చూస్తారా సార్? ఏమి నాయకుడు సార్ మీరు? నాయకుడు అవసరం లేని సమాజం నిర్మించడమే అసలైన నాయకుడు లక్షణం ఉన్నాడు ఒక మహానుభావుడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ అండ్ ఐల్ ట్రై టు మేక్ ఇట్ హ్యాపెన్. అధ్యక్ష, ఇది 100కి 100 పాళ్లు ఒక మూర్ఖపు చర్య. రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలో పడేసే ఈ నిర్ణయాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నాం. రండి. ఈయన సీఎం రా బాబు. స్వయం పరిపాలన పదండి. అనవసరంగా ఎక్కించారు. పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. వచ్చే వారం బడ్జెట్ లో ఈ పథకం పెట్టబోతున్నాను. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ సంవత్సరం నుంచి ప్రతి గ్రామంలో స్వయం పరిపాలనకి నాంది పలుకుతాం. త్వరలోనే మీ అందరినీ మాట మీద నిలబడే మగాళ్ళని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హౌస్ లో ఉన్న వాళ్ళందరి డౌట్స్ క్లియర్ అయితే విత్ యువర్ పర్మిషన్ ఐల్ టేక్ అ లీవ్ మేడం స్పీకర్. This is me.